హాయ్ హాయ్ ఈరోజు సమ్మర్లో ఎంతో ఈజీగా దొరికే చింత చిగురు అనమాట. దీంతో దాల్ ప్రిపేర్ చేసేసుకుందాం రండి. అందుకోసం నేను చింత చిగురు తీసుకొని పెద్ద పెద్ద కాడలు ఏమీ లేకుండా నీట్గా తీసేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లోకి 2 కప్పుల వరకు దాల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నీట్గా కడిగేసుకోవాలి. అందరూ చేసేలాగానే నార్మల్గానే, కాకపోతే నా స్టైల్లో ఒక్కొక్కరు ఒక స్టైల్ చేస్తారనమాట. ఇలాగ ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. నేనైతే 2.5 కప్పుల వరకు నీళ్ళు పోసుకున్నాను కుక్కర్లోకి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. 1 స్పూన్ కారం వేసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి వేసుకోవాలి. గుప్పెడంత కరివేపాకు వేసుకున్నాను. 2 టమాటాలు వేసుకున్నాను. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురు, ఇది కూడా అంతా వేసుకుంటున్నాను. చింత చిగురు పప్పు చేసేటప్పుడు టమాటాలు వేసుకోవాలా వద్దా అని అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది. తప్పకుండా వేసుకోండి. టమాటాలు వంకాయలతో చాలా టేస్ట్ వస్తుంది మన పప్పుకి. ఇలాగ నేనైతే 3 వంకాయలు తీసుకున్నాను. చింత చిగురు దాల్కి వేసుకోకుండా ఉండవలసింది చింతపండు ఒక్కటే. ఇంకా మనం ఏమైనా వేసుకోవచ్చు. నార్మల్గా మనం టమాటా దాల్ చేసుకునేలాగానే సేమ్ టు సేమ్. చింతపండు ఒక్కటి వేసుకోలేదు, అన్నీ వేసేసాను. ఇప్పుడు కుక్కర్ మీద లిడ్ మూసేసుకుని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుందాం. నేనైతే 3 విజిల్స్కి కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసి ఢక్కన తీసేసుకున్నాను, ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత. ఇప్పుడైతే మనం దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా పప్పుని రుబ్బేసుకుందాము. ఇలాగ మెత్తగా అయిన తర్వాత చూడండి, దీన్ని నేను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాము. 2 కప్పుల వరకు నేను నూనె అయితే వేసుకున్నాను. పోపులోకి మనం ఉల్లిగడ్డతో కూడా పోపు పెట్టుకోవచ్చు, వెల్లుల్లిపాయలతో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే వెల్లుల్లిపాయలతో పెట్టుకుంటున్నాను. చూడండి, ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు నీట్గా పొట్టంతా తీసేసుకొని దానిపైన ఉన్నది దీంట్లోకి ఇలాగ వేసేసుకోవాలి, సగం సగం చేసుకొని. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, చనాదాలు ఉన్నవి పోపు దినుసులన్నీ వేసేసాను. ఎండుమిర్చి కూడా 4-5 ఎండుమిర్చీలు వేసేసుకోవాలి. ఇలాగా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం ఇలాగ కలుపుకొని ఇప్పుడు మన చిగురు దాల్ దీంట్లోకి తెచ్చి వేసేసుకుందాం పోపులోకి. ఇలాగా చింత చిగురు దాల్ అయితే రెడీ అయిపోయింది తినడానికి. సమ్మర్ స్పెషల్ చింత చిగురు దాల్. తప్పకుండా మీరు కూడా నా స్టైల్లో ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి చూడండి, సర్వ్ చేసి చూపిస్తున్నాను. ఒక్క చెంచా నెయ్యి వేసుకొని మన సమ్మర్ స్పెషల్ దాల్ వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.